రామగుండ నియోజకవర్గం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు ట్రాఫిక్ పోలీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది డ్రైవర్స్తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బందితో కలిసి టాక్సీ డ్రైవర్తో కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటించవలసిన ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ, ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ వెహికల్స్ నడిపేటప్పుడు చెప్పండి ధరించాలని, స్పీడ్ వెళ్ళకూడదని, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని అన్నారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు ఎలా పాటించాలని, గోదావరిఖని డిపోలో ఒక యాక్సిడెంట్స్ కూడా జరగలేదని, చిన్న మైనర్ యాక్సిడెంట్స్ మాత్రమే జరిగాయని, వారికి ఇంకా అనుకూలంగా అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది, టాక్సీ డ్రైవర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ రవాణా శాఖ మంత్రి గారు, అలాగే మన చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారి ఆదేశాల అనుసారం, మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇక్కడ మన గోదావరిఖని, రామగుండ పరిసర ప్రాంతాల్లో అరైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన ఆర్టీసీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్లస్ మన రవాణా శాఖ సిబ్బంది, అలాగే మన ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి ఈరోజు ఇక్కడ రోడ్డు భద్రత నియమాలను పాటించడం గురించి ప్రజలకు ప్రత్యేకంగా అవేర్నెస్ గురించి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన బస్ డిపో నుంచి మొదలుకొని పూలే స్టాచ్యూ దగ్గర నుంచి, అలాగే మన మున్సిపల్ చౌరస్తా నుంచి మళ్ళీ డిపో వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 200 మంది మా పబ్లిక్, 200 డ్రైవర్స్, ఎంప్లాయీస్, ఆటో యూనియన్స్, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక 200 మంది ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా ప్రతి జనవరి నుంచి వెళ్ళి ప్రతి నెలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అరైవ్ ప్రోగ్రామ్ అనే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ కలిసి మన గోదావరిఖని బయటికి నుంచి మొదలుకొని రాజేష్ థియేటర్ నుంచి మున్సిపల్ వరకు ఇక్కడికి వరకు క్లోజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఇచ్చే నినాదం ఒకటి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా, ఎన్ని ర్యాలీలు కండక్ట్ చేసినా దానిలో ప్రజల్లో మార్పు రాకుండా, డ్రైవర్స్ ఎవరైతే అవగాహన లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి, తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. పెద్ద ట్రాఫిక్ రూల్స్ అంటే ఏదో పెద్దది ఏం లేదు. ఒక రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగండి, మీరు బైక్ నడపాలి అనుకున్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడపండి, తాగి నడపకండి. ఈ మూడే పాటించండి. ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, ఇది స్పీడ్గా వెళ్ళకండి. మన గోదావరిఖనిలో రాంగ్ రూట్లు అంటే చాలా తక్కువ ఉన్నాయి, 1-2 ప్లేసులు ఉన్నాయి. అది కూడా త్వరలోనే రెక్టిఫై చేస్తామని చెప్పేసి ప్లానింగ్ ఉన్నది. కాబట్టి రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు అది కంప్లీట్ అయిన వరకు అక్కడ కూడా వెళ్ళకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఒక రోడ్డు ప్రమాదం జరిగితే చాలా నష్టపోయేది నువ్వు ఒక్కడు అనుకుంటే పొరపాటు, నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు ప్రమాదం జరగకుండా నువ్వు ఒక్కడిని జాగ్రత్త పడితే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఇంట్లో ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో నీకేమన్నా నువ్వు మరణిస్తే నీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. నీకు ఏది కావాలనుకుంటానో అది నువ్వు నిర్ణయించుకో. మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించినా కానీ మీరు మారకపోతే దానికి మేము చేయలేదు. మా అధికారుల తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చెప్పండి, రూల్స్ అన్ని పాటించండి, ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుండి అరైవ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఆదేశాలకు మేరకు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ లోకల్ ఉన్న ట్రాలీ అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సుమారు 250 మంది ఎంప్లాయీస్ పాల్గొనడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఏంటంటే రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అంటే ఎన్నో యుద్ధాలు వల్ల జరగలేని నష్టం కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల సంవత్సరానికి 2 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. సుమారు 5 లక్షల వరకు అంగవికలం అయిపోతున్నారు. మరి ఇంత పెద్ద భారీ ప్రాణ నష్టము నివారించడానికి గవర్నమెంట్ మరి అరైవ్ ప్రోగ్రాము రోడ్ సేఫ్టీ నిర్వహించడం జరుగుతుంది. మరి కేవలం రోడ్ సేఫ్టీ అంటే కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు, రోడ్డుపై నడిచే ప్రతి వ్యక్తి, పాదచారి కూడా రోడ్డు సంకేత ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా క్రాస్ చేయాలి, ఈ ప్రమాదాలను కూడా ఏ విధంగా నివారించాలి అని
చెప్పి అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ చిన్నపిల్లల నుండి మనం కూడా మన ఇంటిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా రోడ్ సేఫ్టీ గురించి చిన్నప్పటి నుండి కనుక మన అవగాహన పెంపొందించగలిగితే ఈ ప్రమాదాలు జరగకుండా నివారించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు సంకేతాలను పాటిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అవగాహన కల్పించాలి. అందరూ కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని కోరుకుంటూ మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫున కూడా మా డ్రైవర్లకు పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. వెహికల్స్ వెళ్ళే ముందు పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. యాక్సిడెంట్ ఏమైనా చిన్న యాక్సిడెంట్ పోయిన డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మరి లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 2024లో మరి గణనీయంగా యాక్సిడెంట్ రేటు తగ్గించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంతవరకు కూడా మరి 2024లో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. చిన్న మైనర్ యాక్సిడెంట్ మాత్రమే జరిగినాయి. ఇంకా అవగాహన కల్పించి మా డ్రైవర్లకు ఎలాంటి జీరో యాక్సిడెంట్ డ్రైవర్స్గా జీరో యాక్సిడెంట్ డిపోగా తీర్చిదానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. అదేవిధంగా దీనికి సహకరించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పాల్గొన్న మా స్టాఫ్కి అందరికీ లారీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.